ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సెర్చ్ ఉద్యోగులందరూ గడిచిన 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, నాడు నేడు, సున్నా వడ్డీ, జగనన్న తోడు, జగనన్న హౌసింగ్ కాలనీ నిర్మాణం, పేదలకు సుస్థిర జీవనోపాధులు పెంపుదల వంటి సంక్షేమ పథకాలు అమలులోకి కీలక పాత్ర పోషిస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని, అయితే గత 3 సంవత్సరాలుగా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మర్చిపోయారని, మా ప్రధాన సమస్యలైనటువంటి పే స్కేల్ మరియు క్రమబద్ధీకరణపై ఎటువంటి హామీ ఇవ్వనందుకు సెర్చ్ ఉద్యోగులందరూ నేటి నుండి సమ్మె దిగడం జరిగిందని తెలిపారు. సెర్ప్ సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి గత 23 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలని తూచా తప్పకుండా శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ అనేది సెర్ప్ సంస్థని ఒక డిపార్ట్మెంట్గా చేసి దానిలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలనే మా కోరిక 15 సంవత్సరాల నుంచి ఉంది. గత ప్రభుత్వంలో గౌరవ ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సెర్ప్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేస్తూ సెర్ప్ని ఒక డిపార్ట్మెంట్గా చేస్తానని సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తూ ఉన్నాం. కానీ మాకు ఇంతవరకు ఏ హామీ లభించలేదు. మాకు ఇచ్చిన ఈ 23% కూడా గత ప్రభుత్వాలు పిఆర్సీ ప్రకారం వెంటనే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చివరిలో ఇచ్చి 23% ఇదే మీకు మొన్నగా ఇచ్చింది, ఇంకా మీకు రెగ్యులరైజేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదని మా సిఇఓ గారి ద్వారా చెప్పించున్నారు. కానీ మా చిరకాల వాంఛ అయిన ఈ రెగ్యులరైజేషన్ అనేది సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ రోజు నుంచి ఆ సమ్మెలోకి రావడం జరుగుతుంది. మాతో పాటు పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సెర్ప్లో పనిచేసిన అందరికీ కూడా స్కేల్స్ ఇచ్చి క్యాడర్ ఫిక్సేషన్ చేయడం జరిగింది. మాకుతో పనిచేసిన వాళ్ళకి అనేక రకాలైన ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తూ ఉన్నారు. కానీ మాకు ఏమాత్రం చిన్న హామీ కూడా కనీసం ఇవ్వకుండా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నుంచి ఏ హామీ రాలేదు. కాబట్టి మేము స్ట్రైక్లో తీసుకున్నాం. కనీసం మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని, తెలంగాణలో మా సెర్ప్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్నట్టే క్యాడర్ ఫిక్సేషన్ చేసి ఆ స్కేల్స్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంతిప్రదం ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ నోటీస్ని ఇచ్చి ఉన్నాము. ఈ రోజు నుంచి మేము స్ట్రైక్కి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని స్ట్రైక్లో ఉన్నాము. మా డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్రంలో డోక్రా గ్రూపు మహిళా సాధికారతలో డెవలప్ చేసే కార్యక్రమంలో మేము ఉన్నాము. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. 2002 నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పటికి కూడా మాకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అది నెరవేర్చట్లేదు. తెలంగాణలో ఏదైతే మా నుంచి విడిపోయిన తెలంగాణలో ఎంప్లాయీస్ని ఎట్లయితే పర్మనెంట్ చేశారో, డిఏతో కూడిన టైం స్కేల్ని వాళ్ళకి ఇచ్చి, పే స్కేల్ని ఇచ్చి వాళ్ళు ఎట్లా చేశారో ఆ విధంగా ఈ రాష్ట్రంలో మాకు కూడా ఆదుకోవాలని చెప్పి గౌరవ సీఎం గారిని కోరుకుంటూ ఉన్నాం. సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఐకేపీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా నేను పర్మనెంట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ప్రకారం మా అందరికి కూడా ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం. గత 23 సంవత్సరాలుగా ఈ సెర్ప్లో మహిళా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. మహిళలు ఆర్థికంగా మరియు సామాజికంగా చైతన్యపరచడంలో మా సెర్ప్ సంస్థ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. ఈ సెర్ప్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీని కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉండగా, అంటే ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉండగా ప్రతి ఎంప్లాయీని కూడా రెగ్యులైజేషన్ చేస్తాను అని మాట ఇచ్చున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మా అందరినీ కూడా రెగ్యులైజేషన్ చేస్తారు అని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాల నుండి మేము వినతి పత్రం అందిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ మాకు ఎలాంటి గవర్నమెంట్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దానికోసమని రాష్ట్ర జేఏసీ తరఫున గత 15 రోజులుగా మేము మా సెర్ప్ సిఇఓ గారికి సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాము. మేము సమ్మె నోటీస్ ఇప్పించి ఉన్నప్పటికి కూడా మా డిమాండ్లకు సరైన
సమాధానం రానప్పటికీ ఇప్పుడు ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా సమ్మెబాట పట్టి ఉన్నాము. కాబట్టి దయచేసి మా సెర్ప్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీని కూడా రెగ్యులైజేషన్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.